రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో న్యాయ యాత్రకు మద్దతుగా మారథాన్ నిర్వహించమన్నారు రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన. రాహుల్ గాంధీ ప్రధాని అయితే దేశంలో ఉన్న 35 లక్షల నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మంచి పరిపాలన, లా అండ్ ఆర్డర్ వస్తుందన్నారు బొంతు రామ్మోహన్. హైదరాబాద్లోనే కాకుండా జిల్లాలో కూడా మారథాన్ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు ఆ పార్టీ నేత అజహరుద్దీన్. జూబ్లీహిల్స్లోని కృష్ణకాంత్ పార్క్ నుండి యూసఫ్గూడ, కొట్ల విజయభాస్కర్ ఇండోర్ స్టేడియం వరకు మారథాన్ నిర్వహించారు యూత్ కాంగ్రెస్ నేతలు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. No, I think this has been mostly a youth program, because it is organized by the Youth Congress. I think they have done a very good job. I must congratulate them for just taking such a bold decision. And then I think the Bharat Jodo Nyaya Marathon, I think this should continue in all the other constituencies of Hyderabad also. And also it should be taken to the districts also. This is just one-off thing, because the Congress party is one party which believes in taking people together as a secular party. I think by holding this marathon we are giving a message to the nation that Congress is a secular party, and then we are also giving a message of Rahul Gandhi, who started his Yatra, Bharat Jodo Nyaya Yatra. And I think we might, instead of the marathons also, we can have more yatras also. People can come on the roads, I think that is the most apt thing. So I really am looking forward to the yatras. I must congratulate the Youth Congress boys, for making an effort, and also the Youth Congress president also, who is coming from Delhi. I think his participation is also very, very important. దేశంలో జరుగుతున్నటువంటి విధ్వంసాలను చూసి రాహుల్ గాంధీ గారు దేశంలో ఈరోజు విద్వేషాలకు గురవుతున్నది, కోపాలకు గురవుతున్నది. ఈరోజు అదే దాన్ని ద్వేషాన్ని వదిలి సంతోషాన్ని ఉంచాలి అనే ఉద్దేశంతోన ఈరోజు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో న్యాయ యాత్రను ఈరోజు ప్రారంభించాడు. భారత్ జోడో న్యాయ యాత్రలో రాహుల్ గాంధీ గారికి ఎన్నో ఇబ్బందులు, బాధలు, ప్రజలు పడుతున్న కష్టాలన్నీ చూడడం జరిగింది. ఆ రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్రకు మద్దతుగా ఈరోజు తెలంగాణ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారత్ జోడో న్యాయ మారథాన్ అనే కార్యక్రమాన్ని చేయడం జరుగుతోంది. ఈరోజు పెద్ద ఎత్తున మార్నింగ్ 6:30 నుంచి ఈరోజు న్యాయ మారథాన్ ఈరోజు ప్రోగ్రాంలో పెద్ద ఎత్తున పిల్లలు, పెద్దలు, హైదరాబాద్లో ఉండేటువంటి యువకులందరూ కూడా ఈరోజు పాల్గొనడం జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏ విధంగానే తొలగించి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో వచ్చిన తర్వాత ఏ విధంగా అయితే ఉద్యోగ నియామకాలు ఏ విధంగా పెద్ద ఎత్తున వస్తున్నాయో, దేశంలో కూడా అదేవిధంగా రాహుల్ గాంధీ గారు మొన్న న్యాయ స్కీమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ న్యాయ స్కీమ్కి మద్దతుగా కూడా ఈ మారథాన్ని మేము నిర్వహించడం జరుగుతుంది.